ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 √2 అయితే √x - 1/√x ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని ఇచ్చాడు. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 + 2 √2 దెన్ √x - 1/√x ఈక్వల్స్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఎలా చేస్తామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ రూట్ ఉంది ఇక్కడ, మళ్ళీ మనం రూట్లో రాసుకున్నామంటే మనకు వాల్యూ రాదు అక్కడ. కాబట్టి కొద్ది దీన్ని అబ్జర్వ్ చేసామంటే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 √2ని హోల్ స్క్వేర్ ఫామ్లో రాసినట్లు ప్రయత్నం చేద్దాం. అంటే ఏం చేస్తానంటే ఇది 2ab అనుకున్నానంటే అప్పుడు ఏమవుతుంది మనకంటే ఏ వచ్చేసి √2 అని చెప్పి తీసుకుందాం. అంటే √2 హోల్ స్క్వేరు. నెక్స్ట్ బి వచ్చేసి ఏం చేస్తానంటే 1 అనుకుంటా, 1 స్క్వేరు a² + b² ప్లస్ 2ab అంటే 2 × a అంటే √2 తర్వాత b అంటే 1 అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఏమొస్తుందంటే మనకు 2 √2 × 1 అంటే 2 √2నే వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది, తర్వాత 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 2 + 1 ఎంత 3 ఈక్వల్ అనమాట. కాబట్టి 3ని ఏం చేసినట్టే √2 హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్ అని చెప్పి రాసుకున్నాను అని చెప్పి అర్థం. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, a² + b² + 2ab. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను నేను √2 + 1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాను. తర్వాత ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమవుతుంది √x అవుతుంది. √x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు √2 + 1 అనమాట. మనకి ఏం కావాలి √x, తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం కావాలి 1/√x కావాలి. 1/√x కూడా చేస్తాను నేను 1/√2 + 1. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తాను. రేషనలైజ్ చేస్తే √2 + 1 ఏం చేయాలి √2 - 1తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు మనకు √2 - 1 ఇది a + b × a- అంటే √2 హోల్ స్క్వేర్ - 1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది √2 - 1 కింద 2 - 1 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. కాబట్టి ఏం రాస్తాం √2 - 1 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది 1/√x అనమాట. ఇప్పుడు మనకు √x - 1/√x ఈజ్ ఈక్వల్ టు ఏమి √2 + 1 - ½ √2 - 1 ఏమొస్తుంది √2 + 1 - √2 + 1 ఎంత √2 క్యాన్సిల్ అయితే 1 + 1 ఎంత 2 అనమాట. మరి ఆప్షన్స్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకు ఈ 3ని స్ప్లిట్ చేసుకునేది వస్తేనే మనకు వాల్యూ చేయగలం చూడండి. ఎందుకంటే రూట్లో ఆల్రెడీ ఉంది ఇక్కడ √2 అని చెప్పాను, మళ్ళీ √2 అన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, మనం చేయలేం ప్రాసెస్ని.